నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ప్రతి ఒక్క రోగికి న్యాయం చేసే విధంగా వైద్య సేవలు అందించాలి. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు సూచన. పింఛన్ల పంపిణీలో ఏలూరు జిల్లాల్లోనే ప్రథమ స్థానంలో నిలిచిన జంగారెడ్డిగూడెం మండలం. మొదటి రోజే 99% మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం. స్వామివారికి విశిష్ట పూజలు జరిపిన అర్చకులు. పింఛన్ పంపిణీలో మన్ననలు పొందుతున్న టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ. దూర ప్రాంతాల్లోని వారికి రావూరి కృష్ణ సారథ్యంలో పింఛన్ అందించిన సిబ్బంది. ఏ ఒక్క పేషెంట్ కు అన్యాయం జరగకుండా వైద్యులు వైద్యం అందించాలని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు సూచించారు. డాక్టర్స్ డేను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని సౌభాగ్య థియేటర్ వద్ద డాక్టర్ ఎస్ మురళి, డాక్టర్ రామకృష్ణలను కరాటం రాంబాబు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. ఈ క్రమంలోనే పట్టణంలో వైద్యుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ప్రతి ఒక్క రోగికి న్యాయం చేసే విధంగా వైద్యులు సేవలు అందించాలని సూచించారు. అనంతరం సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ కరాటం రాంబాబు చేసిన సూచనలకు అనుగుణంగా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. జనాభా చాలా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఎక్కువ హాస్పిటల్స్ వస్తున్నాయి. ఎక్కువ మంది స్పెషలిస్టులు కూడా మన జనాభాలో ఉన్నారు. వాళ్ళు డాక్టర్స్ డే కాబట్టి వాళ్ళు ఇంకా మంచి సేవలు అందించాలి. ఏ ఒక్క పేషెంట్కి ఎప్పుడు అన్యాయం జరగకుండా వాళ్ళు సేవలు చేయాలని ఈ జనాభాలో ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ అందరికీ అభినందన తెలుపుతూ వాళ్ళు ఇంకా మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు డాక్టర్ డే సందర్భంగా పెద్దలు గౌరవనీయులు రాంబాబు గారిని కలిసి ఒకసారి వారి యొక్క ఆశీస్సును తీసుకోవాలని ఈరోజు రావడం జరిగింది. వారు మాకు అన్ని రకాలుగాను సజెషన్స్ ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. వారి ఆశీస్సులు తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పింఛన్ల పంపిణీ ప్రక్రియలో ఏలూరు జిల్లాలోనే జంగారెడ్డిగూడెం మండలం ప్రథమ స్థానంలో నిలిచింది. మొదటి రోజే 99% మంది లబ్ధిదారులకు సిబ్బంది పింఛన్లు అందించి అటు ఉన్నతాధికారులు ఇటు ప్రజాప్రతినిధుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కె విజయ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బందిని సమన్వయం చేసుకుని మొదటి రోజే 99% మంది లబ్ధిదారులకు పింఛన్ అందించగలిగామన్నారు. దీంతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లు తమ సిబ్బందికి అభినందనలు తెలిపారన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా సమన్వయంతో పనిచేస్తూ మండలాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నిన్న పింఛను డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఫస్ట్ టాస్క్ ఇది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని జంగారెడ్డిగూడెం మండలంలో అందరూ కూడా మా పంచాయతీ కార్యదర్శులు అయితేనేమి, సచివాలయ ఎంప్లాయీస్ నేమి అందరూ సహకారంతో జిల్లాలోనే మా ఫస్ట్ ప్లేస్ మనం సాధించాము. అలాగే డిస్ట్రిబ్యూషన్లో కూడా 99% వరకు మనం పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం. అది అందరి యొక్క కృషితో మనం చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాలని మనం 100% పూర్తి చేసి మంచి పేరు మన మండలానికి తీసుకురావాలని అందరినీ కోరుతున్నాను. అలాగే కూడా ఇక గౌరవ శాసనసభ్యుల వారు మళ్ళీ కలెక్టర్ గారు కూడా మిమ్మల్ని అందరినీ కూడా అభినందించడం జరిగింది. ఎమ్మెల్యే గారు అయితే అలాగే ప్రతి స్కీమ్లోనూ కూడా మీరందరి సహకారంతో ఈ యొక్క చింతలపూడి కాన్స్టిట్యున్సీని ప్రథమ స్థానంలో ఉంచాలని ఆయన కోరటం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఆయన చెప్పినట్లుగా మనందరం కృషి చేద్దాం. మండలాన్ని అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి పదంలో నడిపిద్దామని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం. ఏదైనా టాస్క్ పూర్తి చేయాలంటే ఈ రకంగానే టీం వర్క్ చేయాలి. ఏ టాస్క్ వచ్చినా కానీ ఇప్పుడు నిన్నైతే ఎలాగైతే చేశారో అదేవిధంగా మనం ఆ టాస్క్ని ముందుగానే మనం ఏం చేయాలి, ఎలా చేయాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని దాన్ని ముందంజలో ఉంచడానికి మనం కృషి చేయాలి. గౌరవ శాసనసభ్యుల గారు కూడా కోరేది ఒకటే, అన్ని రంగాల్లోనూ మన కాన్స్టిట్యున్సీ మన మండలం ప్రథమ స్థానంలో ఉండాలని ఆయన కోరుతున్నారు. కాబట్టి వారికి మనం అన్ని రకాలుగా సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను.
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మద్ది క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఆయన వెంట ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కొరగంటి రంగారావు ఉన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం దేవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. ఈరోజు విశేష పుష్పాలకరణ కూడా చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు యథావిధిగా ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాద వితరణ కూడా జరుగును. ఈ కార్యక్రమాన్ని భక్తులు వినియోగించుకుంటున్నారు. వేసవికాలం సందర్భంగా మొన్న ఉగాది నుండి మజ్జిగ చలివేంద్రం కూడా నడపడం జరుగుతుంది. భక్తులకు చల్లటి మజ్జిగ కూడా అందజేయడం జరుగుతుంది. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. శుక్రాచార్య వేద పండితులు, అగరవణ వేద పండితులు ఇరువురు కూడా వేదపట్నం యథావిధిగా చేస్తున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పండుగ వాతావరణంలో జరుగుతోన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పెన్షన్దారుల మన్ననలు పొందుతున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 21వ వార్డుకు చెందిన కమలాకుమారి అనే పింఛనుదారురాలు రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో రావూరి కృష్ణ తన సొంత కారులో 21వ వార్డు వెల్ఫేర్ సెక్రటరీ గరికపాటి రవిని ఆసుపత్రికి పంపించి పింఛన్ అందించారు. అదేవిధంగా 9వ వార్డుకు చెందిన కంచర్ల సుబ్బలక్ష్మి కాకినాడలోని సేఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో 9వ వార్డు వెల్ఫేర్ సెక్రటరీ యుగేశ్వర్ ను రావూరి కృష్ణ తన సొంత కారులో ఆసుపత్రికి పంపించి పింఛన్ అందించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచనల మేరకు దూర ప్రాంతాలలోని ఆసుపత్రుల్లో ఉన్న వారికి పెన్షన్ అందించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో పాటుగా రావూరి కృష్ణకు పింఛనుదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తాను పార్టీని వీడుతున్నానని వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని, తాను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ స్పష్టం చేశారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబును సోమవారం సాయంత్రం జెడ్పీటీసీ బాబ్జీ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు కరాటం రాంబాబు రాజకీయ గురువు అని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా తాను ఎప్పటికప్పుడు కరాటం రాంబాబుని కలుస్తూ ఉంటానని వివరించారు. దీనిని చూసి కొంతమంది తాను పార్టీ మారుతున్నానని పుకార్లు చేస్తున్నారని తెలిపారు. వీటిలో వాస్తవం లేదన్నారు. గెలుపు ఓటములు సహజమని, తాను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని జెడ్పీటీసీ బాబ్జీ తెలిపారు. ఈ మధ్యకాలంలో నాపై వస్తున్న వార్తలు అవాస్తవం. నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం. గెలుపుకోవడంలో సహజం. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే ఉంటాం. మేము 100% మళ్ళీ పార్టీ పూర్వవైభవం తీసుకొచ్చేంత వరకు కృషి చేస్తానని తెలియజేస్తాను. నేను ఇంకా 2.5 సంవత్సరాలు నాకు ప్రజాప్రతినిధిగా జెడ్పీటీసీగా ఈ ప్రాంతంలో ప్రజలందరూ అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి విషయంలో నేను ముందుండి ఈ ప్రాంతాన్ని ముందు తీసుకెళ్ళని చెప్పి తెలియజేస్తాను. రాంబాబు గారు అంటే మా రాజకీయ గురువు. ఆయన కామన్గా ఏంటంటే రాంబాబు గారి దగ్గర నుంచి అందరు రాజకీయ నాయకులు, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అందరూ కూడా ఈయన దగ్గర నేర్చుకున్నారు రాజకీయం. వాళ్ళు నేను ఒకరిని. ఉదాహరణకు ఇప్పుడు రావుకృష్ణ గారు ఉన్నారు, ఆయన తెలుగుదేశం ఉన్నారు, ఆయన ఎక్కడ ఉండేవాడు కాంగ్రెస్ పార్టీలో. నేను కూడా అప్పుడు వాళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. పరమసత్పూడి గారు ఉన్నారు, ఆయన టీడీపీలోకి వెళ్ళారు. అలాగే అనుకుంటే ఎమ్మెల్యేస్ కూడా చాలా మంది ఉన్నారు, గంటాపల్లి గారు కానీ, అదేవిధంగా తెల్లం బాలరాజు గారు, వాళ్ళందరూ కూడా కరాటం రాంబాబు దగ్గర రాజకీయం చేసిన వాళ్ళే, ఆయన దగ్గర శిష్యరకం చేసిన వాళ్ళే, నేర్చుకున్న వాళ్ళే. దానిలో భాగంగా నేను ఆయన దగ్గర నేర్చుకుని వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళి ఈరోజు జడ్పీటీసీ అయ్యాను. ఒక రాజకీయ గురువుగా ఆయన్ని కలవడానికి వచ్చాను తప్ప పార్టీ మారే ఉద్దేశం నాకు లేదు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు
160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. వ్యవసాయ సహకార సొసైటీలో గత 33 సంవత్సరాలుగా సాయిబాబ్జీ అందించిన సేవలు అభినందనీయమని పలువురు ఉద్యోగులు తెలిపారు. జంగారెడ్డిగూడెం వ్యవసాయ సహకార పరపతి సంఘంలో అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సాయిబాబ్జీ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా సొసైటీలో ఉద్యోగులు ఆయన్ను సత్కరించారు. అనంతరం ఆయన అందించిన సేవలను కొనియాడారు. సాయిబాబ్జీ పదవి విరమణ పొందినప్పటికీ ఆయన సలహాలు సూచనలు తమకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బివి రత్నాజీరావు, రాట్నాల లక్ష్మి, కె సుబ్బారావు, బోడా ఆనంద్, చిట్టూరి రాజ్యలక్ష్మి, నవుడు శ్రీను, పోల్నాటి యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. సాయిబాబ్జీ గారు ఈ జంగారెడ్డిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 4/5/1992 సంవత్సరంలో శ్రీ పరిమి సత్యనారాయణ గారు, శ్రీ తండ్రి రామారావు గారు అధ్యక్షులుగా ఉన్న పాలకవర్గ సమయంలో సంఘంలో జాయిన్ అయ్యి వివిధ హోదాల్లో గుమస్తాగా జాయిన్ అయ్యి వివిధ హోదాల్లో పనిచేస్తూ 33 సంవత్సరాలు తన విశేషమైన సేవలు అందించారు. ఈ సొసైటీకి అందిస్తూ జూన్ 30/6/2024 తేదీన పదవి విరమణ చేసి ఉన్నారు. ఈయన సర్వీస్ అంతా కూడా సంఘ సభ్యులకి విశేషమైన కృషి చేసి సంఘ అభివృద్ధికి ఎంతో కృషి చేసి ఉన్నారు. అలాగే సంఘ సభ్యులు డిసిసి బ్యాంకు డిపార్ట్మెంట్ వారి మన్ననలు కూడా పొంది ఉన్నారు. ఈయన విశేషమైన సేవలు అందించినందుకు ఈవేళ చిరు సత్కారం చేసి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. శ్రీ సాయిబాబ్జీ గారు ముందు కూడా ఈ సంఘానికి ఇంకా వ్యాపారాభివృద్ధి చేసి వచ్చే పాలకవర్గాలు ఏమైనా నిర్ణయం తీసుకుని ఈ సేవలు ఇంకా ఈ సంఘానికి అవసరమని ఉపయోగించుకుంటే కనుక తప్పనిసరిగా సాయిబాబ్జీ గారు మళ్ళీ ఆయన సేవలు ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం అవుతానని తన వంతు విరాళంగా ఒక వృద్ధురాలు తన పింఛన్ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామానికి చెందిన సూర్యదేవర పద్మావతి గత కొంతకాలంగా వితంతు పింఛన్ పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 1వ తేదీన ఆమెకు పింఛన్ అందించేందుకు సిబ్బంది నాయకులు వెళ్లారు. పింఛన్ 7,000 రూపాయలకు మరొక 3,000 రూపాయలు కలిపి మొత్తంగా 10,000 రూపాయలను ఆమె ప్రభుత్వానికి అందజేసింది. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు విరాళంగా ఈ నగదు అందించాలని, ఇదే విధంగా ప్రజలంతా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొంతు వెంకటేశ్వరరావు, బొప్పన అంజయ్య, తూత లక్ష్మణరావు, మిరువా సుందర్రావు, బలుసు సాయికుమార్, ఎర్రోజు శివాజీచారి, కందివలస దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సూర్యదేవర పద్మావతి, తడికిలిపూడి గ్రామం, కామరకోట మండలం, చింతలపూడి తాలూకా. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం 7,000 రూపాయల పెన్షన్ అందుకొని ఉన్నాను. దానికి నిమిత్తం నా ఆరోగ్య నిమిత్తం 3,000 రూపాయలు పొదుపు చేసి 10,000 రూపాయలు ప్రభుత్వానికి అందజేస్తున్నాను. ఈ వయసులో కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఆయన నెరవేర్చారు కాబట్టి నా వంతు సహకారం నేను 10,000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం సాయంత్రం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తొలిసారిగా చిన్న వెంకన్న క్షేత్రానికి విచ్చేసిన కలెక్టర్కు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. బంగారు వాకిలి మీదుగా లోనికి వెళ్లి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు కలెక్టర్కు స్వామివారి శేషవస్త్రాన్ని అందించి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. అనంతరం కలెక్టర్కు డిప్యూటీ ఈవో స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు.
బొట్టాయిగూడెంలో మూసివేసిన సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. జీలుగుమల్లి మండలం బర్రింకలపాడు క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బాలరాజును కేవీపీఎస్ నాయకులు కలిశారు. బుట్టాయిగూడెంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని మూసివేయడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తెలిపారు. కావున తక్షణమే వసతి గృహాన్ని పునః ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కె ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు. బుట్టాయిగూడెం మండలానికి సంబంధించి ఎస్సీ బాలికల ఆశ్రమ పాఠశాలని పునరుద్ధరించాలని ఈరోజు కనపారం నుంచి ఫ్రాన్సిస్ గారు వినతి పత్రం అందించడం జరిగింది. దానిపై అధికారులతో మాట్లాడి తక్షణమే ఏదైతే వారికి హాస్టల్ సదుపాయం కల్పించే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ చెప్పినట్టు ఈ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ దాదాపు 10 సంవత్సరాల క్రితం ఆపేశారనేది. దానివల్ల ఎస్సీ పుట్టాడు మండలం కానీ జీలివెల్లి మండలం కానీ చుట్టుపక్కల ఉన్న ఎస్సీలందరూ కూడా హాస్టల్ లేక గర్ల్స్ ఇబ్బంది పడుతున్నారు. అంచేత సార్ వెంటనే స్పందించి కలెక్టర్ గారితో అధికారులతో మాట్లాడి ఆ హాస్టల్ని పునరుద్ధరించాలని తెలియజేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 17వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికారులు నాయకులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేక ఈశ్వరయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణలు మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను రూపొందించిందన్నారు. వీటిలో మొదటిగా ఒక్కొక్క పెన్షన్కు 1000 రూపాయలు పెంచారన్నారు. ఇదే మాదిరిగా మిగతా హామీలను కూడా ఖచ్చితంగా తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్నికల వాగ్దానం చేసిందో 11 రకాల సామాజిక పెన్షన్లని ఈరోజు ఎన్టీఆర్ భరోసా కింద కొత్త ప్రభుత్వం మార్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటిదే. అటువంటి సామాజిక భరోసా పెన్షన్ని మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉదయం 6 గంటలకే లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పెన్షన్దారులకి స్వయంగా వారింటికే సచివాలయ సిబ్బంది, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో పెద్దలు, అప్లాండ్ ఏరియాకి పెద్ద దిక్కు అయినటువంటి మంచిని కోరుకునే వ్యక్తి మాజీ డీసీబీ చైర్మన్ శ్రీ కరాటం రాంబాబు గారు, అలాగే ఈ వార్డు కౌన్సిలర్ అయినటువంటి 17వ వార్డు కౌన్సిలర్, అలాగే మన నంబూరి రామచంద్రరాజు గారు, టీడీపీ పట్టణ అధ్యక్షులు శ్రీ రావూరి కృష్ణ గారు, కార్యదర్శి రాము గారు, బీజేపీ నాయకులు రామలక్ష్మి గారు, ఇతర నాయకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నంబూరి రాజు గారు, కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఇక్కడ మరి యొక్క కార్యక్రమం చేసినటువంటి కూటమి విద్యార్థులకు, కూటమి నాయకులందరికీ కూడా మా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్క రోగికి న్యాయం చేసే విధంగా వైద్య సేవలు అందించాలి. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు సూచన. పింఛన్ల పంపిణీలో ఏలూరు జిల్లాల్లోనే ప్రథమ స్థానంలో నిలిచిన జంగారెడ్డిగూడెం మండలం. మొదటి రోజే 99% మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం. స్వామివారికి విశిష్ట పూజలు జరిపిన అర్చకులు. పింఛన్ పంపిణీలో మన్ననలు పొందుతున్న టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ. దూర ప్రాంతాల్లోని వారికి రావూరి కృష్ణ సారథ్యంలో పింఛన్ అందించిన సిబ్బంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.